సర్వర్ డౌన్ అయితే ఏమవుతుంది? వెబ్సైట్ స్లో అయితే ఎవరికి ముందుగా తెలుస్తుంది? బిజినెస్ ఇంపాక్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఈ మొత్తం ప్రాసెస్ని హ్యాండిల్ చేసేది సర్వీస్ నో ఐటమ్. ఈ వీడియోలో ఐటమ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, సింపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హాయ్, దిస్ ఈజ్ సర్వీస్ నో లెర్న్ ఈజీ బై ప్రవీణ్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సర్వీస్ నోలో చాలా పవర్ఫుల్ మాడ్యూల్ అయిన ఐటమ్ గురించి బేసిక్ నుండి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. ఐటమ్ అంటే ఐటీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఒక ఆర్గనైజేషన్స్లో సర్వర్స్, నెట్వర్క్స్, క్లౌడ్ సిస్టమ్స్, అప్లికేషన్స్ ఇవన్నీ స్మూత్గా రన్ అవ్వాలి కదా. ఏమైనా ఇష్యూస్ వస్తే ఇమీడియట్లీగా ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయాలి. సో అదే పని ఐటమ్ చేస్తుంది. సపోజ్ ఒక బ్యాంక్ వెబ్సైట్ ఉందనుకోండి. బ్యాక్ ఎండ్లో సర్వర్స్ ఉంటాయి, డేటాబేస్ ఉంటుంది, నెట్వర్క్ డివైసెస్ ఉంటాయి. వీటిలో ఏదైనా డౌన్ అయితే కస్టమర్కి వెబ్సైట్ వర్క్ అవ్వదు. ఐటమ్ టూల్స్ ఆటోమేటికలీ డిటెక్ట్ చేసి అలర్ట్ క్రియేట్ చేస్తాయి. ప్రాబ్లం బిజినెస్కి ఇంపాక్ట్ అయ్యే ముందు ఐడెంటిఫై చేయడం, అదే ఐటమ్ పర్పస్. లెట్స్ స్టార్ట్. సో మీరు సింపుల్గా అర్థం అవ్వాలండి. ఇంకా సర్వీస్ నో ఐటమ్ని మనం ఫుల్ హ్యూమన్ బాడీతో కంపేర్ చేస్తున్నాం. హ్యూమన్ బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్లో ఏం టాపిక్స్ ఉంటాయి? ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వర్స్, డేటాబేసెస్, నెట్వర్క్, క్లౌడ్, అప్లికేషన్స్, కంటైనర్స్. సో దీన్ని మనం ఫుల్గా హ్యూమన్ బాడీతో కంపేర్ చేసుకున్నాం, ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని. హ్యూమన్ బాడీలో ఏముంటాయి? హార్ట్, బ్రెయిన్, లంగ్స్, కిడ్నీ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటిలన్నిటి ఫిజికల్ ఆర్గన్స్ అంటారు. అట్ ది సేమ్ టైం ఈ ఐటెంలో కూడా ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అవేంటి? సర్వర్స్, డేటాబేస్, నెట్వర్క్, క్లౌడ్, అప్లికేషన్స్ అండ్ కంటైనర్స్. సో ఆర్గాన్స్ లేకపోతే ఏమవుతుంది? మన చేతులు లేకపోతే బాడీ పనిచేస్తుందా? కాళ్ళు లేకపోతే బాడీ పనిచేయదు. అట్లయితే హార్ట్ లేకపోతే బాడీ పనిచేయదు. అదేవిధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా కూడా నెట్వర్క్ అనేది పనిచేయదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఐటీ సర్వీస్ అనేది పనిచేయదు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ ఐటెంలో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ టాపిక్ డిస్కవరీ అండ్ ఇంటిగ్రేషన్స్. సో డిస్కవరీ ఇంటిగ్రేషన్ మనం హ్యూమన్ బాడీతో ఎలా కంపేర్ చేస్తామంటే, మనం డాక్టర్ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ చేస్తారు. ఎందుకు? సో ఈ బాడీలో ఎక్కడ డిఫెక్ట్ ఉందో తెలియాలంటే ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ చేయాలి. ఎక్యురేట్గా తెలుస్తుంది దీనివల్ల. అదేవిధంగా డిస్కవరీలో మన కాన్సెప్ట్ ఐటెంలో డిస్కవరీలో ఏం చేస్తుంది? సర్వర్ని డిటెక్ట్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ క్యాప్చర్ చేస్తుంది, సాఫ్ట్వేర్ని ఐడెంటిఫై చేస్తుంది. అదేవిధంగా ఇంటిగ్రేషన్స్ కూడా. ఇంటిగ్రేషన్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటి? మనకి హాస్పిటల్తో కంపేర్ చేసుకుంటే, హ్యూమన్ బాడీతో కంపేర్ చేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళాం మనం. సో ల్యాబ్ రిపోర్ట్స్ ఎలా అవుతాయి? వస్తాయి డాక్టర్ దగ్గరికి త్రూ సిస్టమ్ ద్వారా వచ్చేస్తాయి. ల్యాబ్ రిపోర్ట్స్ హాస్పిటల్ సిస్టమ్కి కనెక్ట్ అవుతాయి. మనం టెస్ట్ చేయగానే డాక్టర్కి ఎలా వెళ్ళిపోతుంది? ల్యాబ్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా ఈ సర్వీస్ ఐటెంలో కూడా ఇంటిగ్రేషన్స్ ఏం చేస్తాయి? మనకి మానిటరింగ్ టూల్స్, క్లౌడ్ టూల్స్, SCCM APIs ద్వారా డేటా సర్వీస్ నోకి పంపుతాయి. ఇంటిగ్రేషన్ అంటే ఒక సిస్టమ్ నుంచి డేటాని మరో సిస్టమ్ పంపడాన్ని ఇంటిగ్రేషన్ అంటారు. సో ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి సర్వీస్ నోకి ఇట్లా ఇంటిగ్రేషన్స్ ద్వారా మనకి సర్వీస్ గ్రాఫ్ కనెక్టర్స్ ద్వారా, APIs ద్వారా, SCCM ద్వారా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ పంపుతాయి. సో ఈ వితౌట్ డిస్కవర్ ఇంటిగ్రేషన్ లేకపోతే ఏమవుతుంది? సో మనకి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ లేకపోతే ఏమవుతుంది? బ్లైండ్, మనకి ఎక్కడ ఇష్యూ ఉందో తెలియదు. అదేవిధంగా డిస్కవర్ ఇంటిగ్రేషన్ ఐటమ్లో లేకపోతే బ్లైండ్ అండ్ డిస్కనెక్ట్ అయిపోతాయి. ఉంటే ఏమవుతుంది? డిస్కవర్ ఇంటిగ్రేషన్స్ ఉంటే ఫుల్ కనెక్టెడ్ విజిబిలిటీ అనేది ఫుల్గా తెలుస్తుంది ఎక్కడ ట్రాక్ అవుతుంది అనేది. నెక్స్ట్ డేటా నార్మలైజేషన్ అండ్ స్టాండర్డైజేషన్. సో మనం హ్యూమన్ బాడీతో కంపేర్ చేసుకుంటే, హాస్పిటల్ సిస్టమ్ కంపేర్ చేసుకునే దీన్ని. సో డిఫరెంట్లో మనం పర్టికులర్గా ల్యాబ్ టెస్ట్ అనేది 2-3 ల్యాబ్లో తీసుకున్నాం. ఒకే దానిలో అవైలబిలిటీ ఉండక డిఫరెంట్ ల్యాబ్స్లో తీసుకున్నాం. ఓకేనా? సో ఏంటి? డిఫరెంట్ ల్యాబ్ రిపోర్ట్ డిఫరెంట్ ఫార్మాట్లో వస్తాయి. సో ఇందులో డేటా నార్మలైజేషన్, స్టాండర్డైజేషన్ అంటే ఏంటి? సో ఇవి అన్నీ కలిపి హాస్పిటల్ స్టాండర్డ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది ఈ డేటా నార్మలైజేషన్ అండ్ స్టాండర్డైజేషన్ టూల్ అనేది. అదే ఐటీఎల్లో సాఫ్ట్వేర్లో ఏం చేస్తుంది? ఈ డేటా నార్మలైజేషన్ అండ్ స్టాండర్డైజేషన్ కాన్సెప్ట్ MS SQLలో, మైక్రోసాఫ్ట్ SQL, MS SQLలో ఈ డేటా ఉంటుంది కదా, మొత్తం SQL సర్వర్ కనెక్ట్ చేస్తుంది.
సో సేమ్ మీనింగ్ డేటా స్టాండర్డ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఈ నార్మలైజేషన్ కానీ స్టాండర్డైజేషన్ లేకపోతే ఏమవుతుంది, ఈ రా డేటా అనేది కన్ఫ్యూజ్గా చిందరవందరగా ఉంటుంది. అదే నార్మలైజేషన్ వల్ల క్లీన్ రిపోర్టింగ్ అండ్ ఎక్యురసీగా ఉంటుంది డేటా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ రికాన్సిలేషన్, ఐఆర్ఈ ఇంజిన్ అంటారు దీనికి షార్ట్కట్లో. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ సిస్టమ్ తీసుకుంటే ఒకే పేషెంట్ నేమ్తో 2 ఐడీలు క్రియేట్ అవుతాయా? అవ్వవు కదా. ఎందుకు క్రియేట్ అవ్వవు? త్రూ ఐడెంటిఫికేషన్ రికన్సిలేషన్ కాన్సెప్ట్ ద్వారా క్రియేట్ అవ్వవు. అదే కాన్సెప్ట్ మనకి ఐటెంలో వర్తిస్తుంది. సో సేమ్ నేమ్ పేషెంట్ ఎదురుంటే ఏమవుతుంది, హాస్పిటల్ డూప్లికేట్ అవుతుంది ఐడి. సో దీన్ని ప్రివెంట్ చేయడం కోసం ఐడెంటిఫికేషన్ రికన్సిలేషన్ వాడతాం సాఫ్ట్వేర్లో. హాస్పిటల్ యూనిక్ ఐడి చెక్ చేస్తుంది ఇది. సో మన సాఫ్ట్వేర్లో ఏమవుతుంది, డిస్కవరీ సేమ్ సర్వర్ 2 times రేట్ చేస్తే సీరియల్ నెంబర్ చెక్ చేసి డూప్లికేట్ అవాయిడ్ చేస్తుంది. డూప్లికేట్ని అవాయిడ్ చేయాలంటే డూప్లికేట్ సర్వర్స్ని అవాయిడ్ చేయాలంటే ఐఆర్ఈ ఇంజిన్ ద్వారా పాసిబిలిటీ అవుతుంది. సో ప్రివెంట్ డూప్లికేట్స్, క్రియేట్ సింగిల్ ట్రస్టెడ్ సిఐ. డూప్లికేట్స్ ప్రివెంట్ చేస్తుంది, సింగిల్ ట్రస్టెడ్ సిఐని మాత్రం క్రియేట్ చేస్తుంది. సో వితౌట్ ఐఆర్ఈ లేకపోతే అవుతుంది, డూప్లికేట్ రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. విత్ ఐఆర్ఈ ఉంటే మాత్రం సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అవుతుంది. సింగిల్ రికార్డ్స్ ట్రూత్గా క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ సిఎండిబి కోర్. ఫర్ ఎగ్జాంపుల్ సిఎండిబి కోర్ని మన హ్యూమన్ బాడీ మెడికల్ రికార్డ్స్ కంపేర్ చేస్తే ఇదంతా కలిపి అన్ని రికార్డ్స్ కలిపి ఒక ఫైల్లో ఉండాలని సిఎండిబి అంటారు మెడికల్ టెక్నాలజీలో. అంటే ఏంటి, కంప్లీట్ మెడికల్ రికార్డు. అందులో పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్స్, పేషెంట్ యొక్క డయాగ్నోసిస్, పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ మొత్తం ఒకే ఫైల్లో ఉంటాయి. దాన్నే ఐటీ టెక్నాలజీలో సిఎండిబి కోర్ అంటారు. అంటే ఏంటి, సిఎండిబి అంటే ఆల్ కన్ఫిగరేషన్ ఐటమ్స్ స్టోర్ అయ్యే సెంట్రల్ డిపాజిటరీ. కాన్ఫిగరేషన్ ఐటమ్స్ మొత్తం ఒక సెంట్రల్ డిపాజిటరీలో స్టోర్ అవుతాయి. ఇందులో ఏముంటాయి, సర్వర్ డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్, ఓనర్షిప్ ఉంటాయి. అదే సిఎండిబి అయితే ఏమవుతుంది, సెంట్రల్ విజిబిలిటీ ఉండదు. సిఎండిబి ఉంటే మాత్రం సెంట్రల్ బ్రెయిన్ లాంటిది. ఇందులో సిఎండిబి డేటా మోడల్ ఇట్లా ఉంటాయండి. బేస్ టేబుల్ సిఎండిబి, ఇన్హెరిటెన్స్ మోడల్ ఇలా ఉంటాయి. సిఎండిబి డేటా మోడల్ అంటే ఏంటంటే, సో మన హ్యూమన్ బాడీలో స్ట్రక్చర్ ప్రీ డిఫైన్ ఉంటుంది. అంటే ఏంటి, హెడ్, హ్యాండ్స్, లెగ్స్, ఇట్లా స్ట్రక్చర్ ఒక ప్రీ డిఫైన్గా ఉంటుంది, ఈ ఫార్మాట్లో ఉంటుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఐటీలో కూడా క్లాసెస్, ఫీల్డ్స్, రిలేషన్షిప్ స్ట్రక్చర్ ఒక ఆర్గనైజర్ స్కీమాలో ఉంటాయి. తర్వాత బేస్ టేబుల్ ఫర్ మనకి హ్యూమన్స్కి స్ట్రక్చర్ ఒక సేమ్గా ఉన్నట్టే, ఎట్లా హెడ్, హ్యాండ్స్, లెగ్స్ ఇలా ఉన్నట్టే సేమ్ సిఎండిబిలో కూడా బేస్ టేబుల్ అలా ఉంటుంది. సిఎండిబిసిఐ ఇది అనేది పేరెంట్ టేబుల్. సో ఆల్ సిఐ టైప్స్ ఇన్హెరిట్ ఫ్రమ్ దిస్. మిగతా సిఐ మొత్తం ఈ సిఎండిబిసిఐ నుంచి ఇన్హెరిట్ అవుతాయి. ఇక్కడ ఇన్హెరిటెన్స్ మోడల్ ఉంది. ఇన్హెరిటెన్స్ మోడల్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ నుంచి చైల్డ్ ఫేస్ పోలికలకు ఎలా ఉంటాయి కదా, అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అవుతుంది, జీన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. పేరెంట్స్ నుంచి చైల్డ్కి జీన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. దీన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. సో చైల్డ్ ఇన్హెరిట్స్ పేరెంట్స్ ఫీచర్స్, అంటే పేరెంట్స్ ఫీచర్స్ కూడా చైల్డ్లో ఉంటాయి. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ ఐటమ్లో సిఎండిబిలో అప్లై అవుతుంది. సో ఇందులో సిఎండిబిసిఐ అనేది బేస్ టేబుల్. అక్కడ నుంచి సిఎండిబిసిఐ సర్వర్, సిఎండిబి విండోస్ సర్వర్, ఇట్లా ఇన్హెరిటెన్స్ అవుతాయి. టేబుల్స్ హైరార్చీలో ఇట్లా ఇన్హెరిటెన్స్ అవుతాయి. సో బేస్ టేబుల్, పేరెంట్ టేబుల్ వచ్చేసరికి సిఎండిబి అండ్ సిఐ బేస్ టేబుల్. దీని నుంచి చైల్డ్ టేబుల్స్ క్రియేట్ అవుతాయి, సిఎండిబి సిఐ సర్వర్ అని ఇట్లా. నెక్స్ట్ సిఐ రిలేషన్షిప్స్ అండ్ డిపెండెన్సీ మోడల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ బాడీతో కంపేర్ చేసుకుంటే ఈ కాన్సెప్ట్ని, సో హార్ట్ అనేది లంగ్స్ మీద డిపెండ్ అవుతుంది, అంతే కదా. సో బ్రెయిన్ అనేది హార్ట్ మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా హార్ట్ అనేది బ్రెయిన్ మీద నుంచి వచ్చే సిగ్నల్స్ మీద డిపెండ్ అవుతుంది. సో బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ హ్యాండ్స్, లెగ్స్, బాడీ మొత్తం డిపెండ్ అవుతూ ఉంటాయి. అంటే ఒకదానికి ఒకటి రిలేషన్షిప్ ఉంటూ ఉంటుంది. ఓకేనా. సో అదే కాన్సెప్ట్ మన ఐటీలో కూడా అప్లై అవుతుంది. సో అప్లికేషన్స్ అనేది రన్స్ ఆన్ సర్వర్. అప్లికేషన్ ఎలా రన్ అవుతుంది, ఇక్కడ సర్వర్ అనేది రన్ అవుతుంది. సర్వర్ ఎట్లా అవుతుంది, డేటాబేస్ కనెక్ట్ అవుతుంది, అంతే కదా. ఉదాహరణ ఒకటి డిపెండెన్సీ ఉంటుంది. సో డిపెండెన్సీ క్లియర్గా డిఫైన్ చేస్తుంది. ఇందులో డేటాబేస్ డౌన్ అవుతే ఏమవుతుంది, అప్లికేషన్ ఇంపాక్ట్ అవుతుంది. సో వితౌట్ రిలేషన్షిప్ లేకపోతే అవుతుంది, వర్క్ మనం గెస్ట్ చేయలేము. సో రిలేషన్షిప్ అంటే ఏం లేదండి, అప్లికేషన్ రన్స్ ఆన్ సర్వర్, సర్వర్ కనెక్ట్స్ టు ది డేటాబేస్. సో డేటాబేస్ ఫెయిల్ అయితే అప్లికేషన్ ఫెయిల్ అవుతుంది, ఒకదానికొకటి లింక్ అవుతుంది. సో వితౌట్ రిలేషన్షిప్ ఉంటే మనకి వర్క్ అనేది ఇంపాసిబుల్ అవుతుంది. అదే రిలేషన్షిప్ ఉంటే ఒకదానికొకటి లింక్ ఉంటే ఎగ్జాక్ట్ ఇంపాక్ట్ అనాలిసిస్ చేయొచ్చు మనం. సిఏ లైఫ్ సైకిల్ అండ్ స్టేటస్ మేనేజ్మెంట్.
మనకి హ్యూమన్ లైఫ్ సైకిల్తో కంపేర్ చేసుకుంటే మనకి హ్యూమన్ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ 3 స్టేజెస్ ఉంటాయి. బర్త్, అడల్ట్ స్టేజ్, ఓల్డ్ ఏజ్. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా, బర్త్, యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్. అదేవిధంగా సిఏ లైఫ్ సైకిల్ స్టేటస్ మేనేజ్మెంట్లో కూడా సిఏ లైఫ్ సైకిల్కి డిఫరెంట్గా ఉంటాయి. క్రియేట్, యాక్టివ్, మెయింటెనెన్స్, రిటైర్డ్. ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి డేటా కూడా. సో అవుట్డేటెడ్ సిఏ రిమూవ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ సిఎండిబి గవర్నెన్స్ అండ్ డేటా మేనేజర్ కంట్రోల్స్. సో ఇక్కడ మన హ్యూమన్ బాడీతో కంపేర్ చేసుకుంటే దీన్ని, ఈ కాన్సెప్ట్ని రెగ్యులర్గా మనం హెల్త్ చెకప్ చేస్తాం. డాక్టర్ ఏంది రికార్డ్ వెరిఫై చేస్తాం హెల్త్ చెకప్ చేసినప్పుడల్లా. అదేవిధంగా ఐటీలో కూడా ఓనర్షిప్ అసైన్ చేస్తారు. సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. డేటా క్వాలిటీ ఆడిటింగ్ ఉంటుంది. అంటే ఏంటి, సిఎండిబి క్లీన్ మెయింటైన్ చేస్తాం. దీన్ని సిఎండిబి గవర్నెన్స్ అంటారు. సో ఈ గవర్నెన్స్ లేకపోతే సిఎండిబి అనేది అవుట్డేటెడ్ అయిపోతుంది. ఎందుకంటే క్వాలిటీ రాదు, ఓనర్షిప్ అసైన్ కాదు, సర్టిఫికేషన్ అవ్వదు, డేటా క్వాలిటీ అనేది ఆడిటింగ్ జరగదు. దీనివల్ల ఏంటంటే సిఎండిబి అవుట్డేటెడ్ అయిపోతుంది. మనకి డాక్టర్ ప్రాపర్గా గవర్నెన్స్ లేకపోతే ఏమవుతుంది, మనకి ప్రాపర్గా మెయింటెనెన్స్ ఉండదు. అంటే డయాగ్నోసిస్ సరిగ్గా ఉండదు, మెడిసిన్స్ సరిగ్గా ఉండదు, ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు. అదేవిధంగా ఈ సిఎండిబి గవర్నెన్స్ డేటా మేనేజర్ కంట్రోల్స్ కూడా ఇలా చేస్తుంది. ఐటమ్లో వితౌట్ గవర్నెన్స్ సిఎండిబి అవుట్డేట్ అవుతుంది. అదేవిధంగా గవర్నెన్స్ ఉంటే ఏమవుతుంది, రియలబుల్ అండ్ ట్రస్టెడ్ డేటా వస్తుంది. సిఎస్డిఎం సర్వీస్ మోడల్ లేయర్ అంటే ఏంటి, మన బాడీ సిస్టంలో ఏమవుతుంది, మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, నర్వస్ సిస్టమ్ ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది, స్కెలిటల్ సిస్టమ్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ సిస్టమ్ డివైడ్ చేస్తుంది మన బాడీని. అదేవిధంగా ఐటీలో కూడా మనకి బిజినెస్ సర్వీస్ అని, అప్లికేషన్ సర్వీస్ అని, టెక్నికల్ సర్వీసెస్ అని, క్లియర్ సర్వీస్ హైరార్కీ ఉంటుంది. మన బాడీ సిస్టమ్ అయితే ఎలా డివైడ్ చేసామో అదేవిధంగా ఈ ఐటమ్లో ఐటీ సిస్టమ్ అనేది డివైడ్ చేస్తారు. బిజినెస్ సర్వీస్ అని, అప్లికేషన్ సర్వీస్ అని, టెక్నికల్ సర్వీస్ అని హైరార్కీ ద్వారా. సర్వీస్ మ్యాపింగ్ నెక్స్ట్. సో మనకి సర్వీస్ మ్యాపింగ్ అంటే ఎగ్జాంపుల్ చెబుతాను. హ్యూమన్ బాడీ ద్వారా బ్రెయిన్ నుంచి ప్రతి ఆర్గాన్ మ్యాప్ అవుతుంది. బ్రెయిన్ నుంచి ఎలా మ్యాప్ అవుతుంది, నెర్వ్స్ ద్వారా ఫుల్ బాడీ మొత్తం మ్యాప్ అవుతూ ఉంటుంది బ్రెయిన్ నుంచి. అదేవిధంగా ఐటీలో బిజినెస్ సర్వీస్ నుంచి అప్లికేషన్స్కి, అప్లికేషన్ నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి డేటాబేస్కి, డేటాబేస్ నుంచి నెట్వర్క్కి, ఫుల్ ఎండ్ టు ఎండ్ మ్యాప్ విజువలైజ్ చేస్తుంది ఇదంతా సర్వీస్ మ్యాపింగ్ ద్వారా. సో మీ దీని ద్వారా ఏంది, మనకి బ్రెయిన్లో మ్యాపింగ్ లేకపోతే ఏమవుతుంది, ఏ ఆర్గాన్ ఎప్పుడు పనిచేస్తే తెలియదు కదా, డిపెండెన్సీ వర్కౌట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యాండ్ షేక్ చేయాలంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ రావాలి కదా, అదే మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్ రాకపోతే ఏమవుతుంది, హ్యాండ్ షేక్ అవ్వదు కదా. ఇది కూడా అంతే, మనం నడవలేం కదా బ్రెయిన్ నుంచి సిగ్నల్ రాకపోతే. ఇది కూడా అదే కాన్సెప్ట్. మ్యాపింగ్ లేకపోతే ఏమవుతుంది, అన్నోన్ డిపెండెన్సీ. మ్యాపింగ్ ఉంటే ఏమవుతుంది, క్లియర్ సర్వీస్ టోపోలజీ వస్తుంది. నెక్స్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ అలర్ట్ కోరిలేషన్. సో ఈవెంట్ మేనేజ్మెంట్ మనం హ్యూమన్ బాడీతో కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యాండ్ పెయిన్ వచ్చింది లేదా లెగ్ పెయిన్ వచ్చింది. సో బాడీ పెయిన్ సిగ్నల్స్ మల్టిపుల్ ప్లేసెస్ నుండి వస్తాయి అనుకున్నాం. దాన్ని బట్టి ఏంటి, డాక్టర్ ఇవంతా కంబైన్ చేసి, సో మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకోండి, బ్యాక్లో నర్వస్ కంప్రెస్ అవ్వడం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు, ఇట్లా కాలు తిమ్మిర్లు వస్తున్నాయి. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, బాడీ పెయిన్ సిగ్నల్ నుంచి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి వస్తున్నాయి కాబట్టి డాక్టర్ మొత్తం ఇవన్నీ కంబైన్ చేసి మెయిన్ ఇష్యూ ఐడెంటిఫై చేస్తారు. సో బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉన్నట్టు. అదేవిధంగా ఐటీలో కూడా మానిటర్ టూల్స్కి $100 సెండ్ చేస్తున్నాను అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ మేనేజ్మెంట్ అలర్ట్ కోరిలేషన్ ద్వారా. ఈవెంట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఈవెంట్ మేనేజ్మెంట్ కోరిలేట్ చేసి వన్ మేజర్ ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇష్యూ వల్ల మానిటరింగ్ టూల్స్కి నెంబర్ ఆఫ్ అలర్ట్స్ వస్తాయి. సో ఈవెంట్ మేనేజ్మెంట్ అలర్ట్ కోరిలేషన్ అనేది అంటే అన్నింటిని కంబైన్ చేసి ఒక మేజర్ ఇన్సిడెంట్కి క్రియేట్ చేస్తుంది. సో ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ అలర్ట్ కోరిలేషన్ కానీ లేకపోతే ఏమవుతుంది, వితౌట్ కోరిలేషన్ అలర్ట్ స్ట్రాంగ్ అవుతుంది. అంటే విత్ కోరిలేషన్ ఉంటే నాయిస్ రిడక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ ఇంటెలిజెన్స్ అండ్ రూట్ కాజ్ అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీని కంపేర్ చేస్తే డాక్టర్ ఏం చేస్తారు, సిమ్టమ్స్ని అనలైజ్ చేసి మొత్తం రియల్ డిసీజ్ ఐడెంటిఫై చేస్తారు. సిమ్టమ్స్ని బట్టి కానీ మెడికల్ రికార్డ్స్ని బట్టి కానీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి సిమ్టమ్స్ అనలైజ్ చేసి రియల్ డిసీజ్ ఐడెంటిఫై చేస్తారు. అదేవిధంగా ఇదే ఐటమ్లో ఈ ఆపరేషన్ ఇంటెలిజెన్స్ అండ్ రూట్ కాజ్ అనాలిసిస్ కూడా వర్కౌట్ అవుతుంది. ఏం చేస్తుంది ఇది, ఐటీలో ఇంపాక్ట్ అనాలిసిస్ చేస్తుంది, రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తుంది, సర్వీస్ హెల్త్ మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ఫెయిలింగ్ సిఏ ఐడెంటిఫై చేస్తుంది. సో వితౌట్ ఆర్సీఏ లేకపోతే ఏమవుతుంది, ట్రైల్ అవుతాం, ఎర్రర్ వస్తుంది. అదేవిధంగా రూట్ కాజ్ అనాలిసిస్ ఉంటే ఫాస్ట్ రెసొల్యూషన్ ఉంటుంది.
ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఫాస్ట్గా రెసల్యూషన్ చేసుకోవచ్చు, రూట్ కాజ్ అనాలిసిస్ కానీ ఆపరేషన్ ఇంటెలిజెన్స్ కానీ ఉంటాయి. సో ఇదండి టోటల్గా. ఫైనల్గా మనం సో వితౌట్ ఐటమ్ లేకపోతే ఏమవుతుంది, బ్లైండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, డర్టీ సిఎండిబి ఉంటుంది, డూప్లికేట్ రికార్డ్స్ వస్తాయి, నో డిపెండెన్సీ విజిబిలిటీ ఉంటుంది, అలర్ట్ స్ట్రోమ్ ఉండదు, స్లో రిసొల్యూషన్ ఉంటుంది. అదే ఐటమ్ ఉంటే ఏమవుతుంది, మనకి ఆటోమేటెడ్ డిస్కవరీ ఆటోమేటిక్గా అయిపోతుంది, క్లీన్ స్టాండర్డ్ డేటా వస్తుంది, అంటే డేటా అనేది నీట్గా ఉంటుంది, నీట్గా ఎక్యురేట్గా ఉంటుంది, టెస్టెడ్ సిఎండిబి నుండి వస్తుంది, క్లియర్ డిపెండెన్సీస్ ఉంటాయి, అలర్ట్ కోరిలేషన్ ఉంటుంది, ఫాస్ట్ రూట్ కాజ్ ఐడెంటిఫై అవుతుంది, బిజినెస్ కంటిన్యూటీ, అంటే దీనివల్ల బిజినెస్ లాస్ ఉండదు. సో దీనివల్ల ఇదండి బెనిఫిట్ ఐటమ్ వల్ల. సో ఫైనల్గా మనకి ఈ ఐటమ్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదండి ఐటమ్ యొక్క హైరార్చరీ. సో ఐటమ్లో ఇన్ని టాపిక్స్ ఉంటాయి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకి డిఎఫ్ఎస్ ఎగ్జామ్ ఈజీగా ప్రిపేర్ అవ్వాలన్నా కూడా సో ఐటమ్లో బేసిక్స్ తెలియాలంటే ముందు అసలు ఐటమ్లో టాపిక్స్, కోర్ టాపిక్స్ తెలియాలి. ఇవన్నీ కోర్ టాపిక్స్ ఐటమ్లో. ఇవన్నీ మనకి ఐడి ఉంటే ఈజీగా మనం డిఎఫ్ఎస్ ఎగ్జామ్ సింపుల్గా 1 వీక్లోనే ప్రాక్టీస్ చేసి ఈజీగా రాసేయచ్చు. సో ఇప్పుడు డిఎఫ్ఎస్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ అండి కంపల్సరీగా అందరికీ. సో ఫ్రీగా వస్తుంది, ఒకసారి యూజ్ చేసుకోండి వాట్సాప్ ద్వారా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.